ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల షెడ్యూలు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం. బీపీఎస్సీ పేపర్ లీక్ను నిరసిస్తూ ఉద్యోగార్థుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు. కేటీఆర్కు చుక్కెదురు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీతేజను పరామర్శించిన అల్లు అర్జున్. సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను ఆయన పరామర్శించారు. నేపాల్లో భారీ భూకంపం. 32కు చేరిన మృతుల సంఖ్య. భారీ భూకంపం నేపాల్ను వణికించింది. 7.1 తీవ్రతతో సంబంధించిన భూ ప్రకంపనలు దాటికి భారీగా ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. పలు చోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ఇప్పటి వరకు 32 మృతదేహాలు వెలికితీశారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీఎస్సీఆర్టీసీ ప్రత్యేక బస్సులు. అదనపు ఛార్జీలు ఉండవు. సంక్రాంతి పండుగ దృష్ట్యా 7,200 అదనపు బస్సులను నడపాలని ఏపీఎస్సీఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 8 నుంచి మొదలు 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. గరికపాటిపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు. ప్రముఖ ప్రవచనాలకర్త గరికపాటి నరసింహారావుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన టీం స్పందించింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు కలతపెడుతుందని తెలిపింది. ఈ మేరకు గరికపాటి సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. మహారాష్ట్రలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు. మహారాష్ట్రలో మరో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రంలో తొలి కేసులు వెలుగు చూడగా తాజాగా మరో 2 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సింధు నాగరికత నాటి ఆనవాళ్లు. తమిళనాడు పురావస్తు శాఖ నిర్వహిస్తున్న సర్వేలో ఆసక్తికర విషయం బయటపడింది. రాష్ట్రంలో 140 ప్రాంతాలలో కొంతకాలంగా జరిపిన తవ్వకాలలో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. పాత బస్తీ కాదు, ఇదే అసలైన నగరం. హైదరాబాద్లో చార్మినార్ ప్రాంతాన్ని అంత పాత బస్తీ అంటున్నారు. ఇదే అసలైన నగరం. ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవంతో పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్ వార్తల కోసం వర్తమాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. వర్తమాన ఛానల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.